ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పటి వరకు మనము 6 శ్లోకములు చదివి ఉన్నాము ఆత్మబోధ. ఒక్కసారి ఆ శ్లోకములు ఒకసారి నేను చదువుతాను, మీరు తర్వాత చెప్పండి. ఒకసారి చాంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం క్లాస్ యథావిధిగా ప్రారంభిస్తాం. నేను ఎలా ఉచ్చరిస్తే మీరు అలా ఉచ్చరించాలి, ఎందుకంటే అది సంస్కృతము. అక్కడ విసర్గాలు అవి ఎలా ఉంటాయనేది మన తెలుగులా కాకుండా సంస్కృతికి భాషకి ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్షోయం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. బోధోన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షైకసాధనం. పాకస్య వన్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంఘవత్. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాసే సతి కేవలః. స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేషు మానివ. అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. జలం కతకరేణువత్. సంసారస్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః. స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవేత్. తావత్ సత్యం జగద్భాతి సుప్తికారజతం యథా. యావన్న జ్ఞాయతే బ్రహ్మా సర్వాధిష్టానమద్వయం. ఈ శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ కొంచెం పాటి సంస్కృత పదాలు తెలిస్తే చాలు, చదువుతుంటేనే మనకు అలాగదని అర్థం తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. చాలా స్పష్టంగా ఉంటాయి. ఆదిశంకరాచార్యులైనటువంటి వారు రచించినటువంటి గ్రంథాలన్నింటిలో ఆత్మబోధ అనేది ఒక
గ్రంథ కుసుమావళి ఏదైతే మంచి మంచి పుష్పములన్నీ మీరు వేరుకో తీసుకుని వచ్చి ఒక మాల గుచ్చారనుకోండి, ఎలా ఉంటాయో ఈ యొక్క ఆత్మబోధకు సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క బోధ అంత స్పష్టంగా ఒకదానికి అలాగా గుచ్చినట్టు ఉంటుంది అన్నమాట. బట్ అందువల్ల ఆత్మబోధ అనేది ప్రతి శ్లోకంకి ఒక ఉదాహరణ. ఆయన ఒక మెసేజ్ చెప్తుంటారు, దానికి దృష్టాంత ఉదాహరణ చెప్తుంటారు. ఒక మెసేజ్ ఇస్తారు, దానికి ఉదాహరణ చెప్తుంటారు. అందువలన ప్రతి శ్లోకం కూడా ఒక్కొక్క ఉదాహరణ ఉన్నాయి. మీరు చూసారో లేదు, ఇంతకుముందు మనం చెప్పాము. కాబట్టి మీరు రెగ్యులర్గా వస్తుంటే, లేకపోతే మన క్లాసులు ఆల్రెడీ పెట్టారు, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు డౌట్స్ ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా మీరు ఏ విధంగానే మనకి కాంటాక్ట్ చేయండి. సంసారం అంటే ఏమిటి అనుకుంటాం, అంటే మనం సంసారంలో ఉన్నాం సంసారం అనుకుంటాం. సంసారం అనేది ఎక్కడ పెద్ద ఇల్లులాగా, కారులాగా, బిల్డింగ్ లాగా, ఒక చెట్టులాగా, మనిషిలాగా ఏమి ఉండదు. కుర్చీ సంసారం అలాగే అవ్వదు. సంసారం అంటే ఏంటంటే డిపెండెన్సీ, అంటే ఫిజికల్గా డిపెండ్ అవ్వడం కానీ, మెంటల్గా డిపెండ్ అవ్వడం కానీ, ఎమోషనల్గా చాలా ఎమోషనల్ అయిపోయింది, ఎమోషనల్ డిపెండెన్సీ కానీ, ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్నే సంసారం అంటారు. అందుకే మనకు తెలియదు, ఫస్ట్ అర్థం కాదు. ఏదో అవుట్ సైడ్ నుంచి ఒక వస్తువులు కానీ, రిలేషన్స్ కానీ, వ్యక్తుల ద్వారా కానీ మనకేదో సుఖం వస్తుందని ఒక భ్రమ కలుగుతుంది మొదట. సో మొదట ఓకే, హ్యాపీ, జాలీ, గుడ్ టైం అనుకో ముందు వెళ్ళి కనెక్ట్ అవుతాం. తరువాత ఇంకా దాని మీద మనం డిపెండ్ అవుతుంటే అంత కండిషనలే. ముందన్నీ ఆఫర్లు, మీకు ఇన్ని లక్షల లోను, కిందేమో కండిషన్స్ అప్లై అంటాడు. కండిషన్స్ అప్లై చేస్తారు, మీ గుండి హల్లాగా జారిపోదు. ఆ కండిషన్స్ చదివినంత వరకు హ్యాపీ, ఆ లోను బాగుంది, ఏం అవసరం లేదు, ఏం సర్టిఫికేట్లు వద్దు, మీరు డైరెక్ట్ లోన్ తీసుకుంటాడు. కిందేమో కండిషన్స్ అప్లై. ఈ కండిషన్స్ అప్లై ఎలాంటిదో ఈ డిపెండెన్స్ అలాంటిది అనమాట. అందుకే ప్రతి ఒక్కరికి ఈ సంసారం అనేది తప్పట్లేదు. పెళ్ళి కాక మునుపు పెళ్ళి అయితేనే నాకు ఎంత సంతోషం సుఖం అనుకుంటాం. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిపోయింది సుఖం ఉండాలి కదా. పిల్లలు అయితే సంతోషం. పిల్లలు అయిపోయింది సంతోషం ఉండొచ్చు కదా, అవ్వదు. మళ్ళీ వాళ్ళకి సీట్ల కోసం స్కూలు, బేగంపేట పబ్లిక్ స్కూలా, లేకపోతే ఏవో ఉంటాయి కదా, మ్యాట్రీస్, వైబ్రెంట్, అన్నీ రకరకాలు ఉంటాయి, క్రిస్టల్, ఏవో నాకు తెలియదు పేరు. సో ఇవన్నింటిలో కూడా అక్కడ చదువు అయిపోతే అయిపోయిందా, ఇంకా అవ్వదు, సుఖం అవ్వదు. మళ్ళీ ఆయనకు ఉద్యోగం రావాలి, మళ్ళీ మరి వారికి పెళ్లి చేయాలి. పెళ్లి చేసినా మళ్ళీ మీకు సుఖం లేదు, మరి వాళ్ళ పిల్లలు పెట్టాలి కదా. అంటే దీనికి ఎండ్ ఉండదు అనమాట, డిపెండెన్సీ అనమాట. మారిపోతాం చూసారా. వాస్తవానికి మీరు ఏదైతే ఆధారపడ్డారో దాంట్లోనే సుఖం, హ్యాపీనెస్, జాయ్ ఉందనుకో, పర్మనెంట్ జాయ్, ఎప్పటికీ మారకూడదు. మనల్ని అలా ఒక స్లేవ్స్గా చేసి పడేస్తుంది. దీన్నే సంసారం అంట. సంసారం అంటే ఎవరికి అర్థం కాదు. ప్రతి ఒక్కరు సంసారంలో ఉంటారు, కానీ సంసారంలో వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలియదు. అంటే ఎదుటికి మనకు తెలుస్తుంది ఇది సంసారిరా అని. ఎందుకు అలవాటు పడిపోతాం చాలా సంవత్సరాల నుంచి. యూఆర్ హ్యాబిట్యుయేట్ టు జస్ట్ లీడ్ ఎ లైఫ్ ఇన్ సంసార్ హ్యాపీలీ. అందుకే ఈ సమాజంలో ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మధ్యలో ఉన్నకే ప్రాబ్లం. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. ఏం చెప్పండి, ఇగ్నోరెన్స్ ఏం తెలియదు అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఆయనకి పూర్తిగా తెలిసిన వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇటువంటి మధ్యన ఉంటుంది చూడండి, వాళ్ళకే ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు అదే ప్రాబ్లం. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అంతకుముందు మనకి ఎగ్జాంపుల్ చెప్పాను. రజ్జు, సర్పం. రజ్జు అంటే త్రాడు, సర్పం అంటే పాము. మనం అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు, ఇఫ్ యు గో అవుట్ సైడ్, అక్కడ మంద అంధకారం అంటే ఏంటి, అప్పుడే చీకటి పడుతుందని అర్థం. అంటే పూర్తి డార్క్ కాదు, అందుకని పూర్తిగా లైటు లేదు. పూర్తి డార్క్ అనుకోండి, మీకు ప్రాబ్లమే లేదు, అక్కడేముందో తెలియదుగా. అలాగని పూర్తి లైట్ ఉందనుకోండి, అప్పుడుగా ఏ ప్రాబ్లం లేదు, అక్కడ ఏ వస్తువు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ సగం చీకటి, సగం వెళ్తుంది, కొంచెం ఉంది కదా, అక్కడ ఏదో ఉంది అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఏంటి, అక్కడ సంథింగ్ ఈజ్ దేర్ అనేది సత్యమే, అది అబద్ధం కాదు. బట్ ఏంటి, సంథింగ్ ఈజ్ దేర్ ఈజ్ రోప్ అంటే తాడు. అక్కడ తాడు ఉందని తెలిస్తే ప్రాబ్లం లేదు మీకు, అది యథార్థ సత్యం. దేర్ ఈజ్ అనేది ఉన్నదని ఒకటే కదా, దేర్ ఈజ్ అంటే తాడు ప్లేస్లో మనం ఏమనుకుంటున్నాము, కనిపించలేదు కాబట్టి, తాడు మనకు తెలియట్లేదు కాబట్టి ఏమనుకున్నాము, పాము. ఎక్కడి నుంచో పాము వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని సంస్కారము అంటారు. అంటే పాముని ఇంతకుముందు చూశారు, ఎక్కడ చూశారు, బయట చూడవచ్చు, లేకపోతే టీవీలు చూడవచ్చు. దేవి, నాగు పాములు సినిమాలు బోర్డు వచ్చినాయి కదా, అవి చూసినప్పుడు కూడా మన కళ్ళలో పాములు వస్తుంది. మీకు ఏం ఆశ్చర్యపోవక్కర్లేదు. పాము అనేది యథార్థ పామే బయట చూడక్కర్లే, ఆ సంస్కారం జనరేట్ అవుతుంది.
అందువలన అక్కడ దేర్ ఈజ్ అంటే అక్కడ తాడు ఉంది అని ప్లేస్లో మీరేమనుకుంటున్నారు, అక్కడ పాము ఉంది. మీరు గమనించండి, అక్కడ జనరల్గా అవుట్ సైడ్ జనరల్ పీపుల్ ఎవరికీ తెలియదు పాము తాడు ఏదనుకుంటారు సబ్ది. కానీ అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఏదో ఉంది అని సత్యం, సంథింగ్ ఉన్నది అక్కడ, అంతే. అది ఉంది, అది అబద్ధమా? కాదు. కానీ అక్కడ ఏముందని తెలియట్లేదు. అంటే ఉన్నది అనేది సామాన్యంగా వాస్తవమైన ఒక వస్తువు ఉంది, అది సత్యం. కానీ ఏముంది? తాడు ఉంది, తెలియలేదు. పాము ఉంది అంటున్నారు. అది మన అజ్ఞానం, భ్రమ, దాన్ని అధ్యాస, దాన్ని ఎర్రర్, మిస్టేక్ అంటారు. కాబట్టి ఇప్పుడు వెలుతురు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ పాము అనే ఆ యొక్క అజ్ఞానము పోయి తాడు అని తెలిసిపోయింది. ఇప్పుడు అంటే దాని జ్ఞానము, అంటే తాడు జ్ఞానము, అంటే దెర్ ఈజ్ రోప్, అక్కడ తాడు ఉంది అంటే మరి ప్రాబ్లం వరలేదు మనకి. ఏమైంది, ఇంత మునుపు మీరు వచ్చినటువంటి చెమట పట్టడం కానీ, పాము అనుకుని వెనక్కి వెళ్ళి చెట్టు గుద్దడం కానీ, ఫోలు గుద్దడం కానీ, ఇవన్నీ కూడా ఏమైంది, క్షణంలో తగ్గిపోతాయి. ఎందుకు? అక్కడ పాము కాదు, అది తాడు. ఇప్పుడు రెండు రకాలు. ఒకటి, అక్కడ తాడు ఉంది, అక్కడ ఉంది, తాడు ఉంది. అక్కడ తాడు ప్లేస్ మనం ఏమన్నాము, అక్కడ పాము ఉంది. చూడండి, ఉంది అని రెండింటికి కామనం. అక్కడ ఉందని రెండింటికి కామన. తాడు ఉంది, ఓకే, పాము ఉంది. రెండిట్లో కూడా సత్యం అనేది ఒకటి ఉంది. ఉందని, ఏదో ఒకటి ఉందని సత్యం. కానీ ఏంట సత్యము? తాడు బదులుగా పాము అనుకుంటాను, అది మిస్టేక్, ఎర్రర్. అర్థమైందా? అందువల్ల జ్ఞానం అయిన తర్వాత మీకేం తెలిసింది, అది పాము కాదు, తాడు. అంటే పాము అన్నప్పుడు కూడా ఏదో ఉందనేది ఒక సత్యం అని ఉన్నది, దాంట్లో సగభాగం. పాము అన్నప్పుడు కూడా సత్యం సగభాగం ఉంది, ఏదో ఉంది. ఇప్పుడు కూడా మనలోకి రండి, నేను అనేది సత్యం ఒకటి ఉంది. ఈ సత్యం నేననేది సత్యం. కానీ నేను అనుకునేంటి, మనిషిని అన్నాను అనుకోండి, అప్పుడేమైంది, అది పాము అయినట్టు అయింది లాస్ట్కి. ఇప్పుడు ఉంది పాము, తాడు ఉంది, తాడు తెలియలేదు, పాము అనుకున్నారు. ఇప్పుడు నేను అనేది ఉంది, నేను అనేది ఒక కామన్, అది సత్య అంశ, అది సగభాగం. నేను ఏంటి, నేను మనిషిను అంటే ఏంటి, మనిషి పరిచ్ఛిన్నం. కానీ నేను అనేది ఏంటి, అది అనంతము, అనాది బ్రహ్మ, అది సత్యం అన్నమాట. అనంతము, అనాది బ్రహ్మ, అది ఆనంద స్వరూపము. అంటే నేను ఆనందం ప్లేస్లో ఏమంటున్నాము, నేను సంసారి అంటున్నాను. అంటే ఏంటి, ఆనందం అనే తాడు ప్లేస్లో పాములాగా సంసారాన్ని పెడుతున్నారు మీరు. మీకు అర్థమవుతుంది ఈ పాయింట్? అందుకే ఇది మరొకసారి చెప్తాను. ఇప్పుడు కాకపోతే ప్రతి క్లాసులో చెప్పమని చెప్తాను, నాకేం బోర్ ఉండదు, మీరు వినాలి. మీకు ప్రాబ్లం, కానీ నాకు ప్రాబ్లం లేదు. వేదాంతం అంటే అలాంటిదే, చెప్పింది చెప్పడమే వేదాంతం. ఎప్పుడు చెప్పిందే చెప్తుంటారు వేదాంతం అంటే. అయినప్పుడు కూడా మీకు కొత్తలాగా అనిపిస్తుంటాయి. మొదటి రోజు నుంచి ఇదే చెప్తుంటా, అమ్మగారు కొత్తలాగా అనిపిస్తుంటుంది. అందువల్ల ఏమైంది, అక్కడ ఉంది, దేర్ ఈజ్, ఇంగ్లీష్లో ఈజ్ అంటారు. ఈజ్ అనేది కామన్. దేర్ ఈజ్ తాడు, దేర్ ఈజ్ పాము. తాడు ప్లేస్లో పాము అన్నప్పుడు కూడా ఈజే ఉంది, తాడు అన్నప్పుడు ఈజీ ఉంది, పాము అన్నప్పుడు కూడా ఈజ్ ఉంది, అది ఉనికి. అంటే దీన్ని బట్టి ఏంటి, నేను ఆనంద స్వరూపుని, అది సత్యం. కానీ ఆనందం అనే దాన్ని కప్పి ఉంచడం వలన నేను శరీరానికి పరిమితమై ఉన్నాను అనే ఒక మిస్కన్సెప్షన్ అంటారు. మిస్కన్సెప్షన్ అంటే ఏంటి, రాంగ్ ఐడియా దట్ ఐఎమ్ జస్ట్ కన్ఫైన్డ్ టు దిస్ బాడీ, నేను శరీరానికే పరిమితమై ఉన్నాను అని అనుకోవడం వల్ల ఏమైంది, నేను ఎక్కడ ఆనంద స్వరూపాన్ని, నేను ఆనంద సాగరాన్ని అనుకోగలదు ఎవరైనా? ఎవరికైనా గుండె మీద చేసి నేను ఆనంద సాగరాన్ని, తరగని ఆనంద స్వరూపాన్ని ఎవరు అనుకుంటారా? ఏమనుకుంటారు, నేను దుఃఖిని, నేను సంసారిని, నేను 4-3 పిల్లలు తండ్రిని తల్లిని, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, ఇవన్నీ టెన్షన్లో చనిపోతున్నాం మనం పూర్తి కింద మీద. ఇంకెక్కడ ఆనంద స్వరూపం అంటే ఆనందం ఎక్కడో ఏంటో అనిపిస్తుంటుంది. అంటే దీన్ని మీకు ఏమర్థమైంది, తాడు ప్లేస్లో మీరేమనుకుంటారో పాము అనుకోవడం. అదే తాడు ప్లేస్లో పాము అనుకోవడం ఎంత తప్పో, నేను ఆ అనంత ఆనంద స్వరూపాన్ని ప్లేసులో నేను సంసారిను అనుకుంటాను. మనం నేను గృహస్థను అనుకోండి, చాలా మందికి గృహస్థను తప్పించుకోవచ్చు, ఇంకేం చేయక్కర్లేదు. అమ్మ మీరు ఇది చదవండి అంటే, మేము గృహస్థలు మాకు ఎక్కడ అవుతుంది అని స్వామి వెళ్ళిపోతారు లేజీగా. నేను గృహస్థ అనేది ఎస్కేప్ అవ్వడం ఈజీ అన్నాడు వాడు. మేము బిజీగా ఉన్నాం, మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు ఎక్కడ రిటైర్మెంట్ టైం రావాలా అని అంటుంటారు అన్నమాట. అంటే ఏంటి, నేను సంసారం అనే దాంట్లో నేను ఉందా లేదా?
అంటే ఏంటి? రెండు మిక్స్ అయిపోయినాయి అన్నమాట. ఏంటి మిక్స్ అయిపోయినాయి? నేను అనే సత్యము, నేను మనిషిను అనే అసత్యము మిక్స్ అయిపోయినాయి. దాని సంస్కృతం ఏమంటారంటే, శంకరాచార్య అధ్యాస భాష రాశారు బ్రహ్మసూత్రంలో, సత్యము అనృతం మిథునీకరణం. మిథునీకరణం అంటే ఏంటి? రెండిటి, సత్యానికి అసత్యానికి, అనృతం అంటే అసత్యం, రెండిటికి వివాహం జరిగిందని అన్నారు అన్నమాట ఆయన. మిథునం దంపతులు అంటారు చూడరా, రాశి ఫలాలు అట. మిథునం అంటే ఏంటమ్మా? కర్కాటకం, ఇంద్రికాయ, తులా త్రాసు, మిథునం దంపతులు. అదే మీ టీచర్లు ఉన్నారు అందులో తెలిస్తే. నేను చెప్పాను. అంటే మీకు ఐడియా ఉందండి. అంటే ఏంటి? సత్యము అనృతం. అనృతం అంటే అందుకే మనకి కాయిన్స్లోను మన నోట్లో మీరు చూసారా ఏముంటుంది అక్కడ? సత్యమేవ. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఉపనిషత్తుల నుంచి వచ్చింది, ముండకోపనిషత్తు. సత్యమేవ జయతే నా అనృతం, అది కంప్లీట్. నా అనృతం అని తీసేసారు వీళ్ళు, ఎందుకంటే అది పెట్టవద్దు, సత్యం జయించి సరిపోదని. సత్యమేవ జయతే నా అనృతం, అది ఉండాల. సత్యం ఒకటి జయిస్తుంది, కానీ సత్యం చెప్పదు ఏమవుతుందో చెప్పాలి కదా. నా అనృతం అంటే అనృతం ఎప్పుడు జయించదు అని చెప్పాలా వద్దా? అది తీసేసారు. సత్యం జయిస్తుందని చెప్పే కరెక్టే, సత్యం ఆడకపోతే ఏమవుతుంది? నువ్వు ఎప్పటికీ గెలవు అని చెప్పాలి కదా మనకి హెచ్చరిక. అది తీసేసారండి మన వాళ్ళు. కేవలం సత్యంతో సరిపెట్టుకున్నారు. అది ముండకోపనిషత్తు కూడా అవసరమైతే మనం చెప్పామనుకోండి, అప్పుడు మీకు చూపెడతా, ఇదిగో ఇక్కడి నుంచి వచ్చిందమ్మా అని. మీకు అప్పుడే చదివి ఉంటారు హిస్టరీలో. అశోక పిల్లరు, ధర్మచక్ర పిల్లరు, ఇటు ముండకోపనిషత్తు నుంచి వచ్చిందని ఎక్కడ చదివి ఉంటారు కూడా మీరు. మన చదువుల్లో మనకి ఏం అర్థమవుతుంది? ఉపనిషత్తు వాక్యం ఏంటో, వీళ్ళు చెప్పారేంటో, అక్బర్ ఏంటో, బీర్బల్ ఏంటో ఏం అర్థం కాదు మనకి. ఇప్పుడు చెప్తుంటే అవునా అన్నట్టు అనిపిస్తుంది మనకి. సో ఈ సత్యం ఏదైతే ఉందో, నేను అనే సత్యం. ఎందుకు సత్యం? నేను అనేది మీరు బాల్యావస్థలో శిశువుగా ఉన్నప్పుడు కానీ, బాల్యములు ఉన్నప్పుడు కానీ, కౌమారంలో ఉన్నప్పుడు కానీ, యవ్వనంలో ఉన్నప్పుడు కానీ, మధ్య వయస్కులో ఉన్నప్పుడు కానీ, ముసలితనమైనప్పుడు కానీ, ఈవెన్ రెడీ టు గో అవుట్ ఐసీయూ వెంటిలేటర్లో కానీ నేను అనే ఒక మీకు భావన ఉంటుంది, కొనసాగుతుంది. మీ ఒక్కరికి కాదు, మొత్తం ఏ దృష్టిలో ప్రతి ఒక్కరికి నేను అనే అహంభావన ప్రతి వరకు ఉంది. బయట చెప్పక్కర్లేదు. అహమని నేను స్పష్టంగా తెలుస్తుంది. నేనంటే ఎవరో మీరు కాలా చెయ్యంటే ఏం చెప్పలేము. నేను కాల్ ఏంటి, నేను చెయ్యేంటి, నేను బ్లడ్ ఏంటి, నేను బోన్ ఏంటి, మీరు ఏది కాదు. యాక్చువల్గా మీరు నేను ఎవరని మీరు చూపెట్టలేదు, మీరు చూపెట్టలేరు ఎవరు. ఎందుకు? నేను ఏంటి పలాయనా అవ్వడం ఏంటి? నేనండి, నేనెవరు? పెద్ద ప్రాబ్లం, పెద్ద క్వశ్చన్ అది. ఆయనకి ఆన్సర్ ఉండదు, నేనుగానే ఉంటుంది అనమాట. ఆయనకి ఎవరు ఆన్సర్ చెప్పలేరు. మీరు చెప్పండి నేను ఎవరంటే ఆధార్ కార్డు ఇచ్చేస్తారు ఒకరు, ఇదిగో సో అండ్ సో మా తండ్రి సో అండ్ సో అడ్రస్. నేను నన్ను అడగట్లేదు, నువ్వెవరంటే ఇది చిన్న క్వశ్చన్ అయింది, పెద్ద క్వశ్చన్ అడిగా అంటారు. లాస్ట్కి చిన్న క్వశ్చన్ అన్నారు, పెద్ద క్వశ్చన్ అడిగారు అంటారు. ఎందుకు? చెప్పలేక. ఎవరు చెప్పడానికి ఉండదు అక్కడ. అందుకే రమణ మహర్షి ఏమన్నాడంటే, నేను ఎవరు అని క్వశ్చన్ అడగండి అన్నారు. నేను పలానే చెప్పొద్దు అన్నారు ఆయన. మీకు గుర్తున్నదో లేదో మీకు తెలియదు. మనోళ్ళు ఏమంటారు, నేనెవరు. ఈ ఆన్సర్ కోసం చూస్తాడు. ఏంటండి ఆన్సర్ ఉండదురా బాబు, ఆన్సర్ ఉండదు. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఉప్పు బొమ్మ అంటే ఒక ఉప్పుతో ఒక బొమ్మ చేశారు, ఒక చిన్న బొమ్మ. అది మీలాటలందరికీ సత్యానికి ఉన్న అందరికీ పిలిచింది ఒక ఇన్విటేషన్. ఇవాళ అందరు రండి సముద్ర తీరంలోకి, నేను సముద్రం లోతు చూసి వచ్చి మీకు చెప్తాను అన్నదన్నమాట. మనందరం యాంగ్జైటీగా తీరంలో కూర్చుంటే మెల్లగా ఆ సముద్రం నీటిలో మునుగుతోంది. ఏంటి? సాల్ట్ డాల్, ఉప్పు బొమ్మ. అలా వెళ్తూ కరుగుతూ లాస్ట్కి సముద్రంలో అలాగా మెర్జ్ అయిపోయి. మనం ఉదయం వెళ్ళాం, సాయంత్రం వరకు పిక్నిక్లు మొత్తం వనభోజనాలు చేసుకుని వచ్చాం, కానీ ఎప్పటికీ రావట్లేదు. అది ఏం చేస్తాం? ఈవినింగ్ వచ్చేసాం ఇంటికి అన్నట్టు. ఇంకా అది రాదు. ఎందుకు? చెప్పడానికి ఇంక లేదు. అది నేను ఎవరో అనుకుని ఉప్పు బొమ్మ దిగింది సముద్రంలో. నేను ఎవరని తెలిస్తే లాస్ట్ సముద్రంగా మారింది అంతే. ఉప్పు బొమ్మ ఏమైంది? ఇంకెక్కడ ఉప్పు బొమ్మ? దెర్ ఇస్ నో ఉప్పు బొమ్మ, దెర్ ఇస్ నో సాల్ట్ డాల్. మీరు కూడా కోహం, సంస్కృతం ఏంటి? కోహం, కహ అహం, నేను ఎవరు అంటే ఆన్సర్ ఏంటి? శివోహం, నేను శివే అని ఆన్సర్ అండి. కానీ నేను శివ అనుకోవడానికి మీకు ఎంత ఆ బుద్ధి మనసు ఎంత అంగీకరించాలి? ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు యాక్సెప్ట్ చేయడానికనే ఉదాహరణలు చెప్తూ ఉన్నాను నేను.
లేకపోతే డైరెక్ట్ చెప్పేసాను అనుకోండి, మీరు బ్రహ్మ, మీకేం ప్రాబ్లం లేదు, మీరు సంసారి కాదు, మీలో మార్పు చేర్పు లేదు, మీరు ఎప్పుడు నిత్యం శాశ్వత అనంతం బ్రహ్మ అని అన్నాను అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేసిన ఇంకేదో టీచింగ్ అయిపోయింది కాదు, క్లోజ్. మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగా. సో దాని అర్థం ఏంటంటే, నేను ఎవరు అనుకున్నారనుకోండి, నేను ఎవరు అనుకుంటే ఏమవుతుంది తెలుసా, అప్పుడు ఒక్కసారి నేను మనిషిని అనుకున్నాను తప్ప అని మీకు తెలిసిపోతుంది. అంటే నేను మనిషిని కాదనమాట. ఇప్పుడు మన అందరం కూడాను దేవుడు 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 అంటారు. దేవుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? దేవుడు తెలియపడి నాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మా అంకుల్ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది మనకి. తిరుపతి వెళ్తే అక్కడ వెంకటేశ్వర బిజీ వరద అభయము అన్నీ అస్తను ఉంటాడు, నిల్చొని అలాగా అని ఎప్పుడు కూర్చొని ఆయనకి టైమే లేదు, గ్యాప్ లేదు. శ్రీశైలం వెళ్తే బ్రహ్మరామ మల్లికార్జున, లేకపోతే భవానీ కనకదుర్గ, లేకపోతే ఇక్కడ చిలుకూరు బాలాజీ మన దగ్గర కదా, ఇక్కడ నుండి మేదీపాడు నుంచి చాలా దగ్గర. అంటే ఏంటి, మనమేమనుకుంటున్నాము అక్కడ ఏదో గుడిలో ఉన్నటువంటి మూర్తి దేవుడు ఇక్కడ లేడు అనుకుంటాం. మనం ఎంత తప్పు చేస్తున్నామంటే దేవుడు అనే ఒక వ్యక్తిగా చూస్తున్నాము. వ్యక్తి అయినప్పుడు ఎప్పుడు కూడాను దేశ కాలాలకు పరిమితం అవుతాడా లేదా? ఒక రూపంగా మీరు దేవుడు చూశారనుకోండి, ఇంక పని అయిపోయింది. ఆయన సర్వనాశనం దేవుడు. మీరు ఒక రూపానికి పరిమితి చేశారు, ఇంకా రూపం తప్ప మిగతావన్నీ దేవుడు కానట్టేగా. మీ ఫోటో ఉంది, మీ ఫోటో గోడకు పెట్టారు, దాని అర్థం ఏంటి? ఈ భూమి మీద లేకపోతే ఈ సృష్టిలో మీరు అందరికంటే వ్యతిరేకంగా ఉన్నారు, భిన్నంగా ఉన్నారు, మీలాగా ఇంకా లేరు. దేవుడికి ఒక రూపం పెడితే ఏమైంది? మోసం అయిపోయింది, చాలా దారుణం జరిగిపోయింది. అంటే ఇంక అందరికంటే వేరే దేవుళ్ళు అంటే ఇంకెవరు లేరు, దేవుడు ఒకడు ఉన్నాడు. మనలో రామారావు కృష్ణారావు బోల్డ్ మంది ఉన్నారు అలాగా, దేవుడు కూడా ఒక వ్యక్తి అయిపోయాడు. సో దేవుడు అది కాదు. దేవుడు అంటే మనకేం చెప్పారు శాస్త్రము? ఈశ్వర అంటే ఏంటి? ఈశ్వర సర్వభూతానం హృదయేర్జున తిష్టతి. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, అణువు, ఇసుక రేణువు, ప్రతి న్యూట్రాన్, ప్రోటాన్, ప్రతి యాటమ్, పార్టికల్స్, పరమాణువులతో సహా కణాల్లో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి స్థూలము సూక్ష్మము అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపించి ఉన్నది ఎలాగైతే మన పూసల వెనక ఉన్నటువంటి ఆ థ్రెడ్, ఆ తాడు సూత్రం ఎలాగైతే ఉందో ఆ విధంగా సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. అది మరి ఎవరు నిర్మించారు? జగత్తు. అక్కడికే వస్తున్నాం. జగత్ అని మనం ఏమనుకుంటున్నాము? మనకి కళ్ళ ముందు కనిపించేది కేవలము ఈ యొక్క విలేజెస్, టౌన్స్, సిటీలు, బిల్డింగ్లు, చెట్లు, నదులు, సముద్రాలు, నీరు, ఇవే జగత్తు అనుకుంటాను మనం. అది జగత్తు కాదు. ఇక్కడ చూడండి ఇప్పుడు అంటే ఏంటి? ఈ ఆకారాన్ని చూసి మాత్రమే మనం జగత్తు, ప్రపంచం అనుకుంటాను. కేవలము ఇప్పుడు ఈ ఆకారం మాత్రమే జగత్ అయిందనుకోండి. యాక్చువల్ జగత్ అంటే ఏంటి? ఈ శరీరం, ఇంద్రియములతో మనం కాంటాక్ట్ చేసే ఈ యొక్క స్థూలమైన ఆబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. తర్వాత మనసుతో మనం చూసే ఎమోషన్స్, అంటే మన మనసులో కలిగే ఎమోషన్లు, థాట్స్ ఇవన్నీ. అదేవిధంగా మన బుద్ధిలో కలిగినటువంటి ఆలోచనలు, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కలిపి అంటే ఇవి స్థూలంగా గ్రాస్ ఆబ్జెక్ట్స్. ఇవి సటిల్ అంటే ఎమోషన్స్, థాట్స్. ఈ మూడు కలిపి ఈ యొక్క ఎక్విప్మెంట్, శరీరం, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఇవన్నీ కలిపి ఇదంతా, ఈ సర్కిల్ అంతా జగత్తు అని అర్థం. ఈ జగత్ అనేది ఒక రోజులో ఉష్ అని వచ్చినట్టు కాదు, ఇది ఎవల్యూషన్ అనమాట. ఎలాగైతే మన స్వప్నంలో కూడాను అన్నీ ఉంటుంటాయి, స్వప్నం ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఇప్పుడు ఎలాగైతే మనం అనుభవిస్తున్నామో, హౌ యూ ఫీల్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్, సిమిలర్ ఇన్ యువర్ డ్రీమ్ ఆల్సో యూ ఫీల్, ఐ ఆమ్ దేర్ ఈజ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ గోయింగ్ ఆన్ వెల్. బట్ సంబడి ఇఫ్ సపోజ్ నేను మీ డ్రీమ్లోకి వచ్చి, చూడమ్మా ఇట్ ఈస్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ నాట్ సీరియస్, ఇట్ ఈస్ నాట్ రియల్ అని మీరేమంటారు తెలుసా? షటప్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటారు మీరు నన్ను. ఎప్పుడు? డ్రీమ్లో. నేను మీ డ్రీమ్లోకి వచ్చి ఇదంతా అసత్యము, ఇది మిథ్య, ఇదంతా స్వప్నము, ఇది నిజం కాదని మీకు అన్నాను అనుకోండి డ్రీమ్లో, మీరేమంటారంటే నోరు మీద మీకేం తెలుసు అంటారు. ఇప్పుడు అలాగే అంటారు మన వాళ్ళు, మీకేం పెళ్ళి ఏంటంటే మీ స్వాములు మీకేం తెలుసు అంటారు. ఇది నిజంగా స్వప్నం లాంటిదే అమ్మ అంటే వాళ్ళకి అర్థం కాదు పాపం. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది నేను, ఇది సత్యం అని చెప్పానా? సత్యం అని చెప్పాము. ఈ సత్యముతో పాటు ఇది అనంత ఆనందము. దీని యొక్క స్వరూపం ఏంటి? అనంతమైన ఆనందము. ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఉన్నాను అంటే సత్ అంటే ఎగ్జిస్టెన్స్. సత్ నేను ఉన్నానని మీకు తెలుస్తుందా లేదా?
ఎరుక, ఆ ఎరుక అంటే సత్తు చిత్తు ప్రతి ఒక్కరికి ఇక్కడ అనుభవంలోకి వస్తున్నాయి. కానీ నేను ఆనంద స్వరూపం అనేది ఎవరికి అనుభవంలో రావట్లేదు. ఇది ప్రాబ్లం. మన ప్రాబ్లం ఎక్కడంటే నేను ఉన్నాను అంటే సత్తు చిత్తు, సత్తు చిత్తు అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తుంది. కానీ ఈ ఓం అనే నేను దాని యొక్క స్వరూపం ఏంటి? సత్తు చిత్తు ఆనంద స్వరూపం. దాని స్వరూపం ఆనందం, దానికి స్వరూపం ఆనందం. కాబట్టి ఈ ఆనందం అనే అంశ ఇవన్నీ కప్పివేయబడ్డాయి. ఎలాగా? ఈ బాడీ, ఈ యొక్క మనసు, ఈ బుద్ధి వీటి యొక్క ఆకర్షణలో పడిపోయి, ఈ ట్రాప్లో పడిపోయి, ఈ వలలో పడిపోయి నేను పర్సీవర్ను అంటే గ్రహీతను, కర్తను, భోక్తను, నేను ఫీలర్ను, ఐఎమ్ ఏ థింకర్ అనే ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి ఒక క్యారెక్టర్ని మనం వేసుకుంటాను మన మీద జాకెట్ లాగా. ఇప్పుడు అనంతమైనటువంటి నేను పరిచ్ఛిన్నమైన ఒక వ్యక్తి అయిపోయాను కదా. అందువలన ఈ దీని అంతటి సంసారం అంటారు. ఈ సంసారం ఏం చేస్తుంది? మీలో ఉన్న ఆనందాన్ని కప్పేసి ఉంచుతుంది. ఎలాగైతే చీకట్లో తాడుని కప్పేసి, తాడు పాములు మనం ఏమనుకున్నాం? తాడులో స్థానంలో ఏమనుకున్నాం? మనము పాము అనుకున్నాము. అందువలన ఈ అనంతమైన ఆనంద స్థానములో నేను దుఃఖీను, నేను గృహస్థుడును, నేను రుణీను, అప్పులైపోయాను, బాగా నేను నష్టపోయాను, నేను అన్నిట్లో ఫెయిల్యూరే, నా జీవితం అంతా వ్యర్థము. సో యూ ఫీల్ కంప్లీట్లీ పెసిమిస్టిక్ థింకింగ్ అనమాట. అంత నెగిటివ్ బికాస్ యూ ఫర్గట్ వాట్ యు ఆర్ రియల్లీ. నువ్వు నిజంగా నీ స్వరూపం ఆనంద స్వరూపం అనేది అసలు జ్ఞప్తికే వస్తేగా. అయితే నేను ఆనందం స్వరూపం అవడానికి ఒప్పుకోను స్వామి మీరు అనొచ్చు. నాకు మీరు ఒప్పుకోవాలి. మీ సుసుప్తి గాఢ నిద్రలో మీకు ఆనందం అనుభూతికి వస్తుంది కొంత. మరి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆనందం కాకుంటే పక్కింటిలో ఏమైనా మీకు అప్పుడు వచ్చి మీ గాఢ నిద్రలో ఉన్నారు, పాపం అలసిపోయారు, పాపం ఏమైనా మీ గాఢ నిద్రలోకి వచ్చి కొంత ఆనందం మేము పంపిస్తాను రా పైప్ పెట్టి? నో బడి విల్ డూ దట్. అంటే మీ లోపల ఆనందం అనేది కప్పివేయబడి ఉన్నది. ఎలాగైతే తాడు ఈ యొక్క వెలుతురు కప్పే చీకటి, కొంత చీకట్లో ఉండేటప్పుడు తాడు ఎలాగైతే కప్పివేయబడిందో, ఏదో ఉంది కానీ తాడు అని తెలియలేదు, పాము అనుకుంటారు. అందువలన నేను అనంత ఆనందం అని తెలియదు కాబట్టి నేను సంసారం అనుకుంటాను. నేను కరెక్టే, నేను వ్యక్తిని, నేను పుట్టాను కాబట్టి ఏమవుతుంది? మరణే సార్, తప్పదు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చింది అనుకోండి, డ్యాష్ ఏముంటుంది? ఎక్స్పైరీ డేట్ తప్పదు. అందుకే మనకి ఈ న్యూస్ పేపర్లో కూడా ఎప్పుడు కూడాను జననం డేట్ డ్యాష్ ఏమంటుంది? మరణం అబిట్వరీ కాలం అని పెద్ద పేజీలు రాస్తుంటారు. చనిపోయిన డేట్, పుట్టిన డేట్, చనిపోయిన డేట్, పుట్టిన డేట్. అందువలన ఈ ప్రపంచంలో మీరు ఏ రూపాన్ని చూసినా, అందుకే మీరు ధ్యానం చేసేటప్పుడు మీ అందరికీ స్పష్టంగా ఇప్పుడు చెప్తున్నా, ధ్యానం అంటే ఏంటంటే నేను ఒరిజినల్గా నా స్వరూపం ఏంటి? సత్తు చిత్తు ఆనంద. ఓకేనా? కాబట్టి ఆ మూడు నా స్వరూపం. కాబట్టి అవి కాకుండా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి వచ్చిపోయే క్యారెక్టర్లు ఏవైతే మీరు సత్యమని భావిస్తున్నారో అవి మీతో శాశ్వతంగా ఉండవు. కాబట్టి మీరేమవుతారు? మొత్తం దుఃఖ సాగంలో మునిగిపోవాల్సి వస్తుంది. మీకు ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. మనము శాశ్వతమైనటువంటి మరణము జననము లేని స్వరూపం అంది. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నోబడి రెడీ టు డై. ఇఫ్ ఎనీబడి, ఎవరైనా ఉన్నారా నేను చనిపోతాను అని ఎవరైనా ఉన్నారా? ఈవెన్ హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ఎంత ఖర్చు పెట్టినా బ్రతికించండి 10 అవర్స్లో చనిపోతారంటే 10 అవర్స్ కోసం డబ్బులు పెడతారు తప్ప ఈ 10 అవర్స్లో చనిపోవచ్చుగా? నో, 10 గంటలను ఉండాలి, 10 రోజులను ఉండాలి. అంటే నోబడి రెడీ టు గివ్ అప్. బికాజ్ మీకు తెలియకుండా మీ స్వరూపము అమృతత్వం. మనము అమృత పురుషులు. మనం చనిపోయే కాలం కాదు, మన మర్త్యులం కాము. కానీ బాడీతో ఘాటికి పెనవేసుకున్నాం కాబట్టి నేను చనిపోతున్నాను భయపడుతున్నాను. ఇప్పుడు బిడ్డ తల్లి గర్భంలో ఉండడం అన్ని రకాల పని వేసుకుంటారు కదా, ఆ విధంగా మనం ఏం చూస్తున్నాము? ఈ యొక్క శరీరానికి, ఈ మనసుకి, ఈ యొక్క బుద్ధికి బాగా పెనవేసుకొని జన్మాంతరాల నుంచి నేనే శరీరాన్ని ప్యాకప్ అన్ని చేసుకోవడం వలన నేను నిజంగా ఈ శరీరాన్నే కావాలి అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకి. దాన్ని బట్టి ఏమవుతుంది? శరీరం అలాగా మీరు ఎంత మేకప్లు చేస్తున్నా దాని టైం వస్తుంటే రింకిల్స్, వైట్ ఎయిర్, దంతం ఊడిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో ఇవన్నీ అవి కవర్ చేయలేరు. అందుకే అర్ధజరీ న్యాయం అంటారు వేదాంతంలో.
అంటే మన మన సినిమా వాళ్ళని చూస్తే మీకు అందరికి తెలిసిపోతుంది అర్థచర్య న్యాయం ఏంటి అనేది. ఇది ఇక్కడ చూస్తే 25 సంవత్సరాలు, ఇక్కడంతా 50 సంవత్సరాలు. అంటే మేకప్తో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు, తప్పు వరిసినా కాదని అర్థం. అంటే ఏమవుతుందంటే ఈ శరీరం నేను అని భావించినప్పుడు మీరు ఇన్ఫినిటీ అనంతం నుండి అంతంలో పడిపోయారు. వేదాంతం ఏం చెప్తుందంటే మీరు ఆనందం తరగని ఆనందం కోసం నువ్వు వీటి ద్వారా వెళ్తున్న వస్తువుల్లో కూడా ఆనందం వస్తుంది. మీకు ఎలా వస్తుంది తెలుసా? ఈ ఆనందము ఈ వస్తువుల్లో మీరు అధ్యారోపణ చేసుకుని వాటి ద్వారా పొందుతున్నాం మనము. పుత్రోత్సాహం అంటే లేక బిడ్డ పుట్టి అనుకోండి, ఆనందంతో ఉబ్బిపోతారు. అంటే ఏమవుతుంది? మీ లోపల ఉన్న ఆనందం బిడ్డ ద్వారా ఆపాదించుకొని బిడ్డ ద్వారా ఆనందాన్ని పొందుతున్నామని అర్థం. మీకు అర్థమవుతుందా? అదే బిడ్డ పూర్తి ఆనందం అనుకోండి, బిడ్డ ఎలాగున్నా మీకు ఆనందమే. ఆ బిడ్డే మీరు చెప్పినట్టు వినకపోతే అప్పుడు తెలిసి మీ ఆనందం ఏంటో. రివర్స్ అయింది మొత్తం, ప్లేట్ రివర్స్ అంటారు చూడండి, అలాగ. ఎందుకు? బిడ్డ ఆనందం లేదు, మీ ఆనందం. పుట్టినప్పుడు మీ ఆనందమే బిడ్డ ద్వారా చూసారమ్మా ఎవరైనా సరే. అంటే అర్థం ఏంటి? ప్రతి ప్రాణి కూడాను పరమాత్మ ఎక్కడి నుంచి రావాల్సిందే. అందువలన ఆయనేమో దైవ స్వరూపు, ఆయన సాక్షాత్ దేవుడు, ఆ యొక్క దేవత ఆవిడ. ఇవన్నీ కూడా మన అజ్ఞానానికి పరాకాష్ట. ఈ సృష్టిలో ఎవరు కూడా దేవుడు శరీరంగా ఉండడు, అంతా కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఎలాగైతే సముద్రం నుండే నీరు ఆవిరై వెళ్ళి మేఘాలుగా మారి వర్షం వచ్చి మళ్ళీ నదులుగా మళ్ళీ ఎక్కడికి వెళ్తుందమ్మా? ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఎక్కడి నుండి వస్తుంది మళ్ళీ ఎక్కడికే పోవాలి. మరి ఎప్పుడు వెళ్తారు మీరు? ఇంకా మన గంగా నదిలాగా అనేక ప్రాంతాలు తిరిగి వెళ్తారా, డైరెక్ట్గా వెళ్తారా, మీ ఇష్టం. కాబట్టి ఇక్కడి నుంచి ఇది అడ్డుకుంటుంది మీకు వెళ్ళనీకంట. ఇక్కడేంటి? ఈ మాయాశక్తి. నువ్వు వెళ్ళాలంటే కొంచెం ఫస్ట్ ఇక్కడ టికెట్ కొట్టు అన్నట్టు. సో ఈ వాసన అనేది మీకు స్టాక్ అనమాట. దీన్ని కనిపించకుండా కప్పేస్తుంది అమ్మ. అందుకే మాయా అంటారు. ఇది మాయ ఏం చేస్తుంది? అఘటిత ఘటన పటీయసి మాయ. అంటే ఏదైతే సాధ్యం కాదు అది మీ ముందు సాధ్యమైనట్టు చూపెట్టేదే మాయ అట. మీరు నమ్మలేదు కానీ నమ్మినట్టు చూపు తప్పదు. అప్పటికప్పుడు మంత్రజాలకులు ఉండేవాళ్ళు, వాళ్ళు తాడుకి పైకి వేసేవాడు అనమాట. తాడులో పైకి తాడు పైకి వెళ్తుంది, ఆ తాడు పట్టి అలా పైకి ఎక్కుతాడు అనమాట. ఎక్కి ఒక ఖడ్గం తీసుకొని అలా యుద్ధం చేస్తుంది. శిరసర పడిపోతుంది, తలకాయలు కింద పడుతుంటాయి. ఆ వెనక నుంచి వస్తాడు మళ్ళీ ఆయన. ఏమైంది? అంత మాయ, ఏముండదు అక్కడ. మాయాజాలం అంట. పూర్వం రోజుల్లో అలాంటి ఎక్కువ తిరిగేవాళ్ళంట ఈ మంత్రజాలకులు, ఇంద్రజాలకులు. ఇప్పుడు ఎవరు లేరులేండి, అంత మాయలు ఎవరు చేయలేరు. మన ఈ మాయే పెద్ద అయిపోయింది. ఇంకా ఆ మాయలు ఇంకేం పని చేస్తాయి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ ఆనందం అనేది మనం ఏం చేస్తున్నాం? రెండు రకాలుగా చూస్తున్నాం. వస్తువుల్లోనూ రిలేషన్లోనూ, అంటే వస్తువుల్లోనూ మన మనసులతోనూ రిలేషన్, ఎమోషనల్తోనూ. నాకు ఈ ఒంటరితనం నాకు లేదు, నాకు తోడు కావాలి. ఏంటి అర్థం ఏంటి? ఎమోషనల్ ఫీలింగ్ అనమాట, డిపెండెన్సీ. నా మాటలు ఎవరు వినరు. అందుకే ముసలితనం అయిపోయింది. ఏమో తెలుసు చాలామందికి ఈ ఒంటరితనం. వాళ్ళని ఎవరు పలకరించరు, వాళ్ళు ఏం కోరుకోవట్లే. కూర్చొని కాస్త ఒక 5 నిమిషాలు మాట్లాడమని కోరుకుంటారు. ఎవరు మాట్లాడరు, బిజీ అందరు. అంటే ఏంటి? ఒంటరితనం ఫీలింగ్ అనమాట. నువ్వు ఒంటరితనం కాదమ్మా, నువ్వు అనంతం అంటే వాట్ అనంతం నాకు ఎప్పుడు అర్థం కావట్లేదు అంట. నువ్వు ఓంకారమే, నువ్వు అనంతమే, కానీ ఎప్పుడు అర్థమైంది? దానికోసం ఇప్పుడు నుంచి ప్రయత్నించాలి. అందుకే చిన్నప్పటి నుండే ఆ సంస్కారం అలవాటు చేసుకొని ఆ తత్వం వైపు మీరు అన్వేషణ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు గీత ఎవరికైనా పిల్లలు చెప్పామనుకోండి, గీత చదువుతుంటారా మీరు? ఏదో రిటైర్మెంట్ అయ్యి ముసలో చదువుకో. ముసలోళ్ళు ఏం చదువుతారు చెప్పండి? కూర్చోడమే చేత కాదు. ముసలోళ్ళు ఏం చదువుతారు చెప్పండి? చిన్నపిల్లలకే చెప్పాలి గీత. అప్పుడు గీత ఏం చెప్తుంది? ఏ విధంగా జీవించాలి ఒక మనిషిగా. ఒక బిఎంఐ అంటే శరీరము, మనస్సు, బుద్ధిగా వాటిని పర్ఫెక్ట్గా వాడుకొని ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని వీటిని వాడుకుంటూ వీటి ద్వారా దీనికి ఎలా చేరుకోవాలని టెక్నిక్ మొదటి నుంచి అలా చెప్పాలి మనం. అప్పుడు వాళ్ళు మాస్టర్స్ అవుతారు, వాళ్ళ క్రియేటర్స్ అవుతారు. క్రియేటివిటీ, వాళ్ళ సైంటిస్టులు అవుతారు. సైంటిస్టులు అనేది 2 రకాలు. ఈ ఫీల్డ్ వస్తువులు అన్ని అవుట్ సైడ్ వస్తువులు మెటీరియలిస్ట్ సైంటిస్ట్ అంటారు. అంటే మన శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కనుగొన్నారు కదా. ఇప్పుడు ఫ్యాను, లైటు అని కనుగొన్నారు కదా, కరెంటు అని. సో వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లో వర్క్ చేసే సైంటిస్టులు. మరి ఋషులు ఎవరు? వాళ్ళు కూడా సైంటిస్టులే. మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు. ఋషులు కూడాను సైంటిస్టులే. వాళ్ళు ఎలా సైంటిస్టులు? వాళ్ళు దీనిపైన సైంటిస్టులు అనమాట. ఇప్పుడు నేను కొన్ని వస్తువులు ల్యాబ్ అని తీసుకొచ్చి ప్రాక్టికల్ చేసి నాకు రీసెర్చ్, నేను మ్యాటర్ మీద పనిచేసిన సైంటిస్ట్ని.
మ్యాటర్ అంతా కూడా వచ్చిపోతుంది, ఇది మారిపోతుంది. మ్యాటర్ని మనము క్రియేట్ చేయలేము, మ్యాటర్ని మనము డిస్ట్రాయ్ చేయలేము. మ్యాటర్ కెనాట్ బి క్రియేట్, కెనాట్ బి డిస్ట్రాయ్, బట్ యూ కెన్ ట్రాన్స్ఫర్మ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, రైట్? సో కంప్లీట్ అంతా కూడా మారిపోతుంది. అందుకే సైంటిస్టు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఇంకొక నోబెల్ ప్రైజ్, ఇంకొక కొత్త ఆలోచనతో కొత్త ఎక్స్పెరిమెంట్స్తో ఇంకొక అతను వస్తాడు అన్నమాట. ఆయన చెప్పాడు చూడండి, రదర్ఫర్డ్, అది తప్పు అంటాడు, ఈయన వచ్చి ప్లాంక్ అంటాడు ఇంకొక అతను, ఈ ప్లాంక్ ఇంకొక బ్లాంక్ వచ్చి ఆయనకు నోబెల్ ప్రైజ్. అంటే ఈ సైంటిస్టులు చెప్పినది మారిపోతుంది. చూసారా? మీరు ఒకటి గమనించండి, ఇంతమంది సైంటిస్టులు చెప్పినటువంటి సత్యాలు మారిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత, అది గీతలో కృష్ణ చెప్పాడు కదా, అది తప్పు అని ఇంకో ఎవడైనా స్వామి, ఎవడు గురువు రాని చెప్పని ఎవరైనా చెప్పారా మీకు? ఇప్పటికీ భగవద్గీత చెప్పి 5600 దగ్గర సంవత్సరాలు అయింది. 5600 సంవత్సరములు అవుతున్నప్పటికీ భగవద్గీత చెప్పింది అప్పుడు కృష్ణ చెప్పాడు ఆ టైంలో, కానీ అది కరెక్ట్ కాదు, ఇది రైట్ అని ఎవడైనా స్వామి చెప్పని బయటకు వచ్చి. దాని అర్థం ఏంటి? మారినటువంటి తత్వం మీద చెప్పే సైంటిస్ట్ ఋషి, మారిపోతున్న తత్వం మీద చెప్పి. అందుకే మనకు పరమాణుల ఆటమ్స్ నేను చదివేటప్పుడు 108, 10 ఉండేవి. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి చెప్పండి మాస్టర్? కనీసం 138 అయిపోయి. అంటే ఏంటి? కొత్తగా కనుక్కుంటూ ఉంటారు, కూడా పేరు మీద వస్తుంది. అంటే మారుతున్న దాని మీద మనం ఎంత పని చేసినా మారిపో. అందుకే ఈ ప్రపంచం మీద మీరు ఎంత వర్క్ చేసినా అనంతం, నోబడీ కెన్ రీచ్ ద లాస్ట్ పాయింట్. అందువలన ఈ ఆనందం అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడింది. నేను మీ ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యాను అనుకోండి, మీకు ఒక స్వేచ్ఛ ఉంటుందిగా, నాకు అనుగుణంగా మీరు ఎందుకుంటారు, నేను కండిషన్స్ అనమాట. అందువల్ల నేను ఎప్పుడైతే మీ మీద ఆధారపడి నేను సుఖం పొందుతాను, ఆనందం పొందుతాను అనుకుంటున్నానో నేను దెబ్బ అయిపోయాను అర్థం. ఈ వస్తువులు, ఈ మనుషులు, ఈ రిలేషన్స్ ఇవన్నీ సుఖమిస్తాయని మనం భ్రమపడుతున్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా పూర్తి సుఖం పొందలేకపోతున్నాము. అయితే వేదం ఏం చెప్పింది? వేదం ఒక పని చెప్పింది, దీన్ని విషయానందం అంటారు. విషయ ఆనందము అంటే విషయాల మీద, మనుషుల మీద, రిలేషన్ మీద ఆధారపడిన ఆనందము. మరి ఇంకొకటి ఏంటి? ఆత్మానందము. ఆత్మానందం అనేది అనంతము, ప్రతి ఒక్కరికి కూడాను బీజ రూపంలో ఉంటుందన్నమాట. అంటే అవ్యక్తంగా కప్పబడి. అది మీకు ఓపెన్గా మనకి ఏది సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనేసింది కాదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు ఏదో మ్యాగీస్ ప్యాకెట్ కొనగలరు, ఆనందం కొనలేరు. అంటే ఏంటి? ఆ మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో వండుకొని తింటే ఆనందంగా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అవ్వడం కూడా ఆనందం కూడా లోపలదే, మళ్ళీ అది మీరు గమనించరు. మ్యాగీలో ఉంది ఆనందం అనుకుంటారు. ఆడెందుకు ఆ టీవీలో చెప్తాడు, ఆడు మ్యాగీ ఆనందం ఆధారం అంటాడు. ఆడు మీరు నిజంగా అనుకుంటారు. ఈ ఆనందం, మీ ఆనందము మీరు క్లెయిమ్ చేసుకోరు, మ్యాగీ ఆనందంకి ఇచ్చేస్తున్నారు మీరు. అంటే దీనికి కాపీరైట్ దానికి ఇచ్చారు మీ ఆనందాన్ని. అంటే మీ ఆనందాన్ని ఈ విషయాల మీద అమ్మేస్తున్నారు ఒరిజినల్. అందుకే మనం పగలంతా మనం ఎన్ని ప్రాక్టికల్స్, ఎన్ని సిచ్యువేషన్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్ మనం చేసినా నైట్ వస్తే మనం అలసిపోతాం. చూడండి, పగలంతా ఆనందం పొందొచ్చుగా, మీరు అలసిపోతున్నారు ఎందుకు చెప్పండి? కాబట్టి కంటిన్యూస్ మీరు ఇలాగా జాగ్రత్త అవస్థలో మీరు ఆనందం పొందుతూ ఉన్నారనుకోండి, మీకు ఎప్పుడు సుఖమే అనిపించాలి. నిద్ర అవసరం లేదు మనకి. కానీ ఎంతటైనా సరే నా వల్ల కాదు, రేపు మాట్లాడుకున్నాను. ఎందుకు? ఈ కెనాట్ స్టాండ్, ఈ నీడ్ సమ్ ఇన్నర్ ఆనంద, లోపల ఆనంద. అందుకే హ్యాపీగా మంచి పెరుగన్నము, ఒక పిక్కులు ఏవో పెట్టించుకొని హ్యాపీగా తీసుకొని మంచి సౌండ్ స్లీప్కి వెళ్ళారనుకోండి, మీరు మొత్తం రిఫ్రెష్ అయిపోతారు. ఎంత అలసిపోయినా కనీసం ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడే ఓపిక లేదు. రాత్రి 9 గంటలు 10 గంటలకి పడుకున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందా మంచి శక్తి మీకు? రాత్రి ఎవరైనా మీరు అప్పు ఇచ్చారా? మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అప్పు తీర్చారా? డబ్బులు ఇచ్చారా? లాటరీ పేలిందా? వెహికల్స్ ఇచ్చాయా? బంగారం ఇచ్చారా? ఏమీ తెలియదు. యు ఆర్ నో వేర్, నో మోర్, నో మదర్, నో ఫాదర్, నో వైఫ్, నో హస్బెండ్, నో డాటర్, నో సన్, నో ఫాదర్ ఇన్ లా, నో మదర్ ఇన్ లా, నో డాటర్ ఇన్ లా, నో సన్ ఇన్ లా, నథింగ్. అండ్ యూ డోంట్ నో అసలు భూమి ఉందా, అసలు పంచం ఏమీ లేదు. కంప్లీట్లీ యు ఆర్ కంప్లీట్లీ డార్క్. ఏమవుతుంది అంటే ఈ జ్ఞానం లేకుండా కంప్లీట్గా ఇదంతా క్లోజ్. అంటే ఏంటి? ఈ మనస్సు, ఈ బుద్ధి ఎక్కడ లేడైపోయినాయి? ఇందులోకి వెళ్ళిపోయినాయి. ఇదంతా అవ్యక్తంగా ఉన్నటువంటి వాసన ప్రపంచంలోకి వెళ్ళిపోయారు అనమాట. మీరు ఎక్కడ? ఇప్పుడు గాఢ నిద్రలో ఇవన్నీ ఫోల్డ్ అయిపోయినాయి. మనం ఫోల్డ్ చేస్తాం కదా మ్యాట్, ఫోల్డ్ అయ్యి ఇందులోకి వెళ్ళిపోయారు అనమాట. అందుకే గాఢ నిద్రలో
మీరు ఉన్నారో తెలియదు, మీరు అవ్యక్త స్థితిలో ఉన్నారనమాట. అందువలన దీని నుండి ప్రకటన రిఫ్లెక్ట్ అవుతున్న ఆనందం కూడా మీకు అందుతుంది. దాన్ని అవ్యక్తంగా అలాగా ఇగ్నోరెన్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఆనందం పొందినట్టు కూడా మీకు తెలియదు. గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చాక మీరు అంటారు, అమ్మా నేను ఎంత బాగా నిద్రపోయాను. ఎలా తెలిసింది మీరు? నేను ఎంత బాగా సౌండ్ నిద్రపోయాను, ఆనందంగా నిద్రపోయాను అంటారు, ఎక్స్పీరియన్స్. ఒకవేళ గాఢ నిద్రలో మీరు లేకుంటే నేను నిద్రపోయానని ఎలా చెప్పగలిగారు మీరు? అంటే నేను ఉందని అర్థం కదా. ఇప్పుడు చెప్పండి, అది జాగ్రత్త అవస్థలోను స్వప్నంలోనూ నేనున్నాను, జాగ్రత్త అవస్థలోనూ నేనున్నాను, గాఢ నిద్రలో కూడాను నేనున్నాను. ఈ మూడు లేకుంటే ఈ వాసన దాటినప్పుడు కూడా ఒరిజినల్ నేనున్నాను. ఎలా ఉన్నాను? కేవలము చైతన్యము, జ్ఞానము, ఆనంద స్వరూపంగా ఓంకారంగా ఉన్నాను. కేవలం నేనే ఉన్నాను, ఇంకేమీ లేదు. అది ఓంకారం. ఈ స్థితిని తురీయము అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఆ మూడు స్థితులు అయినాయి కదమ్మా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు స్థితులకి ఆధారంగా ఉంటూ ఈ మూడు లేనప్పుడు కూడా ఉండడం ఏమంటారు? దీన్ని నాలుగో స్థితి అనుకుందాం సపోజ్కి. ఆ నాలుగో స్థితికి తురీయం అంటారు. అది స్థితి కాదు, వచ్చే పోయేది కాదు. ఈ మూడు స్థితిలో వస్తుంది పోతుంది. కాబట్టి మనిషి పుట్టాడన్నా ఈ ఒక్క రూపమే మారుతుంది, ఒక శరీరమే. అందువలన ఎవరైనా చనిపోయారంటే మనం బాధపడడానికి అసలే లేదు. ఎందుకు లేదు? ఈ సృష్టిలో కనిపిస్తున్న సకల రూపాలు, అది జడ రూపాలు కానీ చేతన రూపాలు కానీ అన్నీ కూడా ఈ రూపంలోనే, ఒక ఆకారంలోనే మార్పు వస్తుంది. ఈ మనస్సు, ఈ యొక్క బుద్ధి సూక్ష్మ శరీరం అంటారు. అది ఎప్పుడు వెళ్ళి దీంట్లో యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ వాసనల ఆధారంగా ఆ యొక్క శరీరాన్ని మళ్ళీ పొందుతుంది. ఎప్పుడు? నేను పూర్తిగా ఈ ఓంకార స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని ఆయన పూర్తిగా మీరు క్లెయిమ్ చేసుకున్నంత వరకు ఇది పునరభిజననం, మళ్ళీ అవుట్, మళ్ళీ పునరపమరణం, మళ్ళీ పుట్టడం, పునరభిజననం, మళ్ళీ మళ్ళీ పునరభిజననం. ఈ సర్కిల్ ఇక్కడ అలా తిరుగుతుంటుంది. ఇక్కడ మరణం అంటే కేవలము ఒక శరీరం పోవడం తప్ప మీరు పోగొట్టుకుంది ఏమీ లేదు. మీరు అజ్ఞానంగా ఉన్నప్పటికీ మీరు పోగొట్టుకుంది ఏమీ లేదు. చూసారా ఎంత ఆశ్చర్యము? అంటే అజ్ఞానం చనిపోతే ఏమవుతుంది అంటే మీ స్వరూపం మీరు ఎవరు అని తెలుసుకోకుండా మీరు శరీరాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? మీ సూక్ష్మ శరీరం వెళ్ళి ఈ వాసనలో కలుస్తున్నాయి. మళ్ళీ మీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మీరు ఎక్కడనేది. అంటే ఏంటి? మీ వాసనలకు అనుకూలంగా మీకు భర్త ఉంటుంది. అదే ఇంట్లో పుట్టడము, అదే మనిషిగా పుట్టడము, అదే దేశంలో పుట్టడము అవేం ఉండదు. మీరు ఎక్కడ పుడతారు, ఏ ఆకారం పుడతారు, ఏ శరీరం పుడతారని కూడా తెలియదు. ఎందుకు? ఇక్కడ ఇది నిర్ణయిస్తుంది, మీ చేతిలో లేదు. కాబట్టే మనము అజ్ఞానంగా ఉన్నా అంటే మన ఆత్మతత్వం మనకు తెలియకపోయినప్పటికీ మనం ధార్మిక జీవనం గడుపుదాం అని ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి శరీరం కంటే ఉత్తమమైన శరీరం పొందుతారనమాట. అలా కాకుండా ఎందుకు ఉత్తమమైన శరీరం? ఎందుకు? నువ్వు పూర్తిగా పరమానంద పురుషోత్తం ప్రాప్తి పొందొచ్చు కదా. అంటే మరి దీని అంతటా విడిచిపెట్టాలి. మరి అప్పుడేంటి? ధర్మము అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్. నచికేత అంటాడు కఠోపనిషత్తులు. ధర్మంకి అధర్మంకి రెండింటికి అతీతంగా ఉన్నది. పుణ్యముకి పాపానికి రెండింటిగా అతీతంగా ఉన్నది. అంటే ఏంటి? దీంట్లో పుణ్యము లేదు, పాపము లేదు. ఈ శరీరం, మనసు, బుద్ధి ద్వారానే మీరు చేస్తున్న కార్యాలన్నీ పుణ్యకార్యాలు, పాపకార్యాలు. వాస్తవంగా మీ స్వరూపంలో పుణ్యము లేదు, పాపము లేదు. ఎందుకు? పుణ్యము కూడా మళ్ళీ మీరు శరీరం పొందడానికి కారణమవుతుంది. సో ఇది అంటే ప్రాతస్మరణ స్తోత్రంలో ఏం చెప్తారంటే మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మీరు అందరూ కూర్చొని ఒకసారి కళ్ళు మూయండి. నేను చెప్తా. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిసుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. అంటే మనం ప్రాతకాలంలో కానీ, సాయంకాలంలో కానీ, రాత్రి కానీ ఎప్పుడైనా సరే మీకు సమయం దొరికినప్పుడల్లా మీ కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చొని స్థిరంగా కూర్చొని నా హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్యమే ఆత్మస్వరూపము, దాన్ని నేను స్మరిస్తున్నాను, చింతన చేస్తున్నాను. మీ అందరూ ఈ ఓంకారం ఏదైతే చెప్తున్నానో నేను అదే ఆత్మ.
దాన్ని చింతన చేస్తున్నాను. అదేంటి? సత్తు చిత్తు ఆనంద స్వరూపము. ఆ ఆత్మస్వరూపాన్నే తన స్వరూపంగా ఋషులు యోగులు తన హృదయములోనే ఆత్మదర్శనం చేస్తున్నారు. అంటే తుర్య బ్రహ్మానందాన్ని పొందుతున్నారు. ఆ బ్రహ్మానందం ఏదైతే పొందుతున్నారో కాబట్టి ఆ ఋషులు పొందే ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో అది ఎక్కడుంది? ఈ ఓంకారం ఎక్కడుంది? నీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మగా ఉన్నది. అది ఉండి ఏం చేస్తుంది? దాని సమక్షంలోనే జాగ్రత్త అవస్థగా మనము అనుభవిస్తున్నాము. ఇది జాగ్రత్త అవస్థ. అదే కారణంగా స్వప్నం కూడా వస్తుంది. అదే కారణంగా మనం గాఢ నిద్రలోకి వెళ్తున్నాము. ఈ 3 అవస్థలు లేనప్పుడు కూడా కేవలంగా ఉంటుంది. అది అనంతము, అది నిత్యము. కాబట్టి దాన్ని బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ ఎటువంటి భాగాలుగా లేదు, వ్యాపించి ఉన్నది ఆకాశం వలె. అది నా స్వరూపము. అంతేగాని భాగాలుగా ఉన్న మార్పులు వికారాలు చెందుతున్నటువంటి ఈ సృష్టిలో ఏది నేను కాదు అని తెలుసుకోవడమే మీ యొక్క ఆత్మస్వరూపాన్ని, అంటే పరమాత్మగా మీరు తెలుసుకోవడము. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క కణము, ప్రతి ఒక్క అణువు పరమాత్మ యొక్క అవ్యక్త రూపమే. దాన్ని వ్యక్తం చేసుకోవడమే మన సాధన, మన తపస్సు. ఇది బ్రహ్మ విద్య యొక్క పాఠం. కాబట్టి ఈ బ్రహ్మ తెలియనంత వరకు అంటే ఏంటి? మీకు ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైతే బంగారము అనేక ఆభరణాలు ఉంటుంది కదమ్మా, మనము ఆభరణాల గురించి మనం లెక్క వేసుకుంటాం. ఈ ఆభరణం ఏంటి, ఆ ఆభరణం ఏంటి, అది ఎలాగ చేస్తున్నారు, ఇది ఎంత కాస్టు, ఇది ఎక్కడ పెట్టుకుంటారు, ఈ లెక్కల ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ పోతుంటాం మనము. అంటే ఈ విధంగా మీరు కౌంట్ చేసి లెక్కలు చేశారనుకోండి, మీకు అంతం ఉండదు. కానీ ఇవన్నిటికీ కారణం బంగారం అని తెలుసుకున్నారు అనుకోండి, ప్రతి ఆభరణం అదేగా, బంగారం కాకుండా వేరుగా లేదుగా. అదేవిధంగా మట్టి ద్వారా చేసే మట్టి పాత్రలు ఏమైనా ఉన్నాయంటే, అది మోగడ, అది జగ్గు, అది జారు, అది సాసరు, అది కప్పు, చిన్నది పెద్దది, ఇలా అనుకుంటూ పోయారనుకోండి అంతం లేవు. వాటికి కార్యాలు అనంతం, అనేకం. దాని కారణం ఒక్కటి. అందువలన కారణ జ్ఞానాత్ సర్వ కార్యాని జ్ఞానం భవతి. అంటే ఏంటి? ఒక కారణం జ్ఞానం తెలుసుకుంటే సర్వం కార్యములైనటువంటి జ్ఞానం అన్నీ కూడా మనకి తెలిసిపోతుంది. అంటే కాజ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ కాజ్ రివీల్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎంటర్ ఆల్ ఇన్ఫినిటీ ఎఫెక్ట్స్. అంటే ఏంటి? మొత్తం కార్యాల యొక్క జ్ఞానం అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాటి యొక్క ఎసెన్స్ ఏంటి, కారణం ఏంటి, మట్టే అని తెలిసిపోతుంది మీకు. అందువలన మీరు ఈ యొక్క సైంటిస్టులు ఏం చేస్తున్నారు? ఆ ఆభరణం గురించి, ఈ ఆభరణం గురించి రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. ఋషులు ఏం చెప్తున్నారు? ఈ ఆభరణాలు పక్కన పెట్టండి, అసలు ఆభరణాల యొక్క తత్వం ఏంటి, బంగారం, అది దాని గురించి మనం అన్వేషణ చెయ్యాలి. మీకు ఇప్పుడు అర్థమైందా సైంటిస్టులకి ఋషులకి తేడా? అందువలన సైంటిస్టులకి అంతం లేదు. గాడ్ పార్టికల్ అంటాడు, బిగ్ బ్యాంగ్ అంటాడు, బ్లాక్ హోల్ అంటాడు, ఏదేదో అంటుంటారు. వస్తుంది అలాగా రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ పేపర్ వస్తుంది. మీకేం కంగారు లేదు. ఇంకా జనరేషన్ జరుగుతుంది, ఆల్పనాలు జరుగుతుంటుంది. అందువలన మంది ఎటర్నల్ సైన్స్, రాయల్ సైన్స్, బ్రహ్మ విద్య, రాజ విద్య అన్నారు దీన్ని. కింగ్ ఆఫ్ ఆల్ సైన్స్. అంటే ఇప్పుడున్నటువంటి సైన్స్లు, ఇప్పుడున్నటువంటి జ్ఞానాలన్నిటికీ మూలమేంటి? బ్రహ్మ విద్య. నిదయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నిధి దేనికి? సర్వ విద్యలకి. బ్రహ్మ వరిష్టం అంటారు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జ్ఞానానికి కారణము నేను అని తెలియాలి మీకు. మీకు అర్థమైందా? మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీరు అందరు కూడా సర్వజ్ఞులు. మీరు నమ్ముతున్నారా? సర్వజ్ఞులు ఏంటి? సర్వం జానాతి సర్వజ్ఞ. మీకు సర్వం, ఈ సృష్టి జ్ఞానం అంతా మీకు తెలుసు. మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? నాకేం తెలుసు, ఈ రూమ్లో ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా ఆ గదిలో ఏం జరుగుతుందో, అమ్మగారు ఏం చేశారు ఎవడో తెలుసు అని అనుకుంటారు. కానీ నిజంగా మీరు సర్వజ్ఞులే. ఈ వ్యక్తిగా మీరు సర్వజ్ఞులు కాదు. వ్యక్తిగా సర్వజ్ఞులు కాదు. మరి నాకు చైనా భాష రాదు, నేను ఎలా సర్వజ్ఞ అవుతాను? హాంకాంగ్ అంటారు వాళ్ళు కదా. మనం ఏదో మాట్లాడతాం, మన భారత మాత చెయ్యి అంటే ఆడు ఏదో అంటాడు దానికి.
అందువలన నేను సర్వజ్ఞ ఎలాగవుతాను అని మీకు డౌట్ వస్తుంది. కానీ మీరేమనుకుంటారు, ఈ బుద్ధికి మైండ్కి మీరు కంపేర్ చేసుకుని సర్వజ్ఞ కాదు అంటున్నారు. అరే అమ్మ, మీరు బుద్ధి మనసు కాదండి బాబు, మీరు ఓము అంటున్నాను నేను. అంటే ఏంటి, ఈ యొక్క తురీయం ఆత్మ ఏదైతే ఉందో, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, ప్రతి నీటిలోను, అగ్నిలో, వాయువు, గాలిలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణులకి ఆ బుద్ధి వెనక ఉన్నటువంటి చైతన్యం మీరు. మీ వల్లనే ప్రతి ఒక్కరి బుద్ధి పనిచేస్తుంది. చైనాలో ఒక వ్యక్తి ఏదైనా జ్ఞానం తెలుసుకున్నాడంటే అది మీదే. ఎందుకు? ఆడి బుద్ధి అని కూడా మీరే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇలా వ్యక్తిగా లేరండి, ఆత్మగా ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు. అందుకే శంకరాచార్య ఏమన్నాడంటే, మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడ, అరేబియా సముద్రం అవని, అర్జెంటీనా అవని, కొలంబియా అవని, ఎక్కడ ఏ ప్రాణి అయినా దాని బుద్ధి వెనక నేనే ఉన్నాను. ఎలా ఉన్నారు? చైతన్యంగా ఉన్నాను. కాబట్టి మీ అందరి బుద్ధి వెనక నేనే ఉన్నాను. కాబట్టి మీ అందరి జ్ఞానం కూడా ఎవరిది? నాదే. సర్వజ్ఞ అంటే ఏంటి? ఆత్మ సర్వజ్ఞ. అందుకే మనం సీరియల్లో, పురాణాల్లో శివుడు సర్వజ్ఞ, త్రికాలదర్శి, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిపోతుంది ఆయనకి. ఎందుకు? ఆయన ఓంగా యాక్చువల్ ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకార స్వరూప శివ, దానికి ఆకారం లేదు. కానీ మనం ఏం చేశాను? త్రిశూలధారి, భస్మధారి, వ్యాఘ్ర చర్మాంబరధారి, నీలకంఠ, చంద్రశేఖర, గంగాధర, ఇవన్నీ ఏంటి? త్రిశూలధారి. ఇవన్నీ ఏంటంటే ఋషులు ఆ తత్వాన్ని దర్శించేటప్పుడు దాని వెనకింత తత్వం పెట్టారనమాట. ఇవి ఉన్న వాసనలు అంటే ఏంటంటే సత్వ, రజ, తమస్సు, ఈ యొక్క 3 గుణాల యొక్క వాసనలే ఈ వాసనలు అంటారు. సంస్కార వాసనలు అవే మొత్తం సృష్టి కారణం కదా. ఈ 3టిని నాశనం చేసి ఓంకార స్థితిలో ఉంటాడు ఆయన. త్రిశూలం. మనమేమనుకుంటాం, త్రిశూలం బాగుంది, బాగా ఆడుకోవడానికి, పిల్లలకి చూపెట్టడానికి. ఈ యొక్క గజానన్ అంటే ఏనుగు శిరస్సు ఉంటుంది, దానికి ఏదో పెద్ద తత్వం ఉంది. అది మీకు చెప్పాలని మరోసారి చెప్తా. ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నాను మీకు ఆల్రెడీ. అర్థమైందమ్మా? అది ప్రసన్నత, అది సంతృప్తి, తుష్టి, అది ఆనందానికి ఒక ప్రతీక, అది జ్ఞానానికి ప్రతీక, అది శివశక్తి కలయిక. ఇక్కడి నుంచి ఇది శక్తి స్వరూపం, ఇక్కడి నుంచి ఇది శివస్వరూపం. అందుకే కేవలం శక్తి ద్వారా నిర్మించబడినటువంటి గణేష్, వినాయకుడు ఆయన పేరు ముందు, ఆయన పనిచేయాలి అహంకారంతో, బుద్ధి మలంతో కూడింది. అందువల్ల శివుడిని కూడాను రికగ్నైజ్ చేయలే. ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ శివ. ఈజ్ ఎంతో ప్రాధేయపడతాడు. అరే బాబు, నిన్ను నాన్నరా బాబు, గెట్ అవుట్, నో పర్మిషన్. ఏం చేశాడు? ఇంకా లాస్ట్కి తప్పదు, ఇంక ఈయన వినటట్లేడు. జస్ట్ యూజ్ ద త్రిశూల, కట్ ద హెడ్. అంటే శక్తి ఊరుకుంటుందా? ఎందుకు? శక్తి, అంత శక్తులు ఏమున్నాయి అంటే 3 గుణాలు. పార్వతి అంటే ప్రకృతి. శక్తులు ఏముంటుంది? సత్వగుణము, తమో గుణము, రజోగుణం, అన్ని గుణాలు ఉంటాయి కదా. గుణాలు ఊరుకుంటుందా? అందువలన మళ్ళీ పునర్జీవన చేయమంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఒక్కదాన్నే తొలి చేసాను, తప్పు అయిపోయింది, నీ ద్వారా కూడా కొంచెం శక్తి కలుపు. అందువల్లనే ఏ తల దానికి ఫిట్ అవుతుంది? పూర్తి జ్ఞానస్వరూపం. ఎందుకు? ఓంకారం జ్ఞానస్వరూపం కాబట్టి. అందుకే ఆ ఏనుగు ఎలిఫెంట్ హెడ్ కెప్ట్ గణేష్. దెన్ గణేష్ ఆఫ్టర్ ఎలిఫెంట్ హెడ్ ఈ సర్వజ్ఞ. ఆల్రెడీ గణేష్ ఆల్రెడీ సర్వజ్ఞ. ఓం నమస్తే గణపతయే త్వమేవ తత్వమసి త్వమేవ సాక్షాత్ బ్రహ్మాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం దర్తాసి. అంటే నీవే సర్వం, బ్రహ్మాండం అంతా నీవే, నీలోనే మొత్తం సృష్టి అంతా. అంటే గణపతి కూడా, గణేష్ కూడా ఓంకారమే. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? గణేష్ అంటే శివపార్వతుడి పుట్టక ముందే గణేష్ ఉన్నాడు, అది మీకు తెలీదు. అంటే బ్రహ్మదేవుడు కూడా సృష్టికి పూర్వం గణేష్ రూపాన్ని దర్శించాడంట. అందుకే ఋషులు ఆ గణపతి రూపాన్ని దర్శించారు. అందువల్ల ఆ రూపాన్ని మనములకు ఈరోజు ప్రతిపాదించాం. వాస్తవానికి అది పెద్ద కుటుంబము, గణపతి, కార్తికేయ, షణ్ముఖం, వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ కాదు అక్కడ. వాళ్ళంతా బ్రహ్మాండం అంతా శివపార్వతులే, ప్రకృతి చైతన్యం.
వాగర్తావివ సంప్రోక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అంటే పార్వతీ పరమేశ్వరు ఏవైతే ఉన్నారో వాళ్ళే సంసార జగత్ అంతా. అందుకే మనం ఒక కథ వింటాం, షణ్ముఖం కింది కార్తికేయ కింది గణేష్కి పోటీ, ఎవరు అగ్రపూజ అర్హులు. కార్తికేయ ఏం చేస్తాడు, మొత్తం ఈ బ్రహ్మాండం అంతా నెమలవాహంతో తిరిగేస్తాడు అన్నమాట వెళ్ళి. కార్తికేయ ఏం చేస్తాడు, ఈ బ్రహ్మాండం అంతా తిరగాలనుకుంటాడు మొత్తం. గణేష్ ఏం చేస్తాడు, ఈ శక్తి, ఈ పార్వతి, ఈ శివ, ఈ రెండుని తిరిగాడు. ఈ రెండు లేకుండా ఉన్నాయా, ఇవి జీరో, ఇవి జస్ట్ ఓన్లీ హుల్లక్కి అనమాట. అందువల్ల గణేష్ ఆ మూసిక వాహనంతో ఈ జస్ట్ రౌండ్ ద శివపార్వతి, అండ్ కార్తికేయ ఈ జస్ట్ గోసాన్ అండ్ ఇది లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అంత తిరగడం లేట్ కదా. ఇప్పుడు మీరు బంగారు తత్వం తెలుసుకోవడం అంటే వీరే ఆభరణాల, ఈ హైదరాబాద్లో ఎన్ని జ్యువెలరీ షాపులు ఉన్నాయి, ఇంటింటికి వెళ్ళాలి, మీది ఏ ఆభరణం అమ్మ, మీది బాగుందా, ఈ ఆభరణాలు చూసి మీరు ఎప్పుడు వస్తారు, నేను బంగారం అని తెలుసుకుని అయిపోయిన పని. సృష్టి కారణం, జగత్ కారణం ఈ రెండు. జగత్ కారణం చుట్టూ మనం 3 సార్లు తిరిగితే ఈ ప్రపంచం అంతా 3 సార్లు తిరిగిందంత సమానం. ఇది బ్రహ్మ. ఇప్పుడు మీరు చెప్పండి ఏమంటాడంటే, యావత్ సత్యం అంటే తావత్ సత్యం జగద్భాతి. ఎందుకు, ఎప్పటి వరకు అయితే, రెండో లైన్ చూడండి, యావన్న జ్ఞాయతే బ్రహ్మ. రెండో లైన్ ఏముందమ్మా, ఎంతవరకైతే నా జ్ఞాయతే, ఎంతవరకైతే మీకు తెలియదు. ఏంటి తెలియదు, బ్రహ్మ. అసలు బ్రహ్మ అంటే ఎప్పటి వరకు అయితే మీకు తెలియదో, ఏంటే బ్రహ్మ, సర్వ అధిష్టానమా కాదా. బ్రహ్మ అనేది సకల రూపాలకి, సకల సూక్ష్మ శరీర మనస్సులకి, సకల బుద్ధులకి, ఇవన్నిటికి ఆధారం ఎవరు, ఓంకార బ్రహ్మే కదా. ఓంకార బ్రహ్మే కదా. ఆ బ్రహ్మ అన్నిటికీ ఆధారంగా, అధిష్టానంగా, అంటే సర్వం ఆభరణాలకు, అన్ని ఆర్నమెంట్స్కి అన్నిటికీ ఆధారం ఏంటి, అధిష్టానము బంగారం. సర్వం పాత్రలకు అన్నిటికి, మట్టి పాత్రలు అన్నిటికీ అధిష్టానం ఏంటి, మట్టి. సర్వం కెరటాలకి, తరంగాలకి, అలలు, బుడగలన్నిటికీ అధిష్టానం ఏంటి, నీరు. సర్వం జగత్తులో ఉన్న పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, మండలాలు, పర్వతాలు, మొత్తము ప్రాణులు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు అన్నిటికీ అధిష్టానంగా ఉన్నదేంటి, ఓంకారమే బ్రహ్మ. ఆ అధిష్టానం ఎంతవరకైతే బ్రహ్మ అని మీకు తెలియదో అంతవరకు మీకు ఏమవుతుంది, ఈ జగత్తులో కనిపిస్తున్నటువంటి నామరూపాల సత్యము అని మనకు కనిపిస్తుందా లేదా, అనిపిస్తుంది లేదా, ప్రతిదీ మన సత్యం అని భావిస్తున్నాము లేదా. ఆ భావిస్తున్నారు కాబట్టే ఒక గజం ల్యాండ్ కోసం కొట్టుకొని కోట్లకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గజం ల్యాండ్ కోసం, ఎందుకు, ల్యాండ్ సత్యం అడిగి. ఎంతమంది సత్యం అనుకుని రాజులు వెళ్ళిపోయారు, మట్టి కొట్టుకుపోయారు. ఎంతమంది రాజులు మట్టి కొట్టుకు వెళ్ళిపోయారు. మొత్తం ఈ పృథ్వీపతులంతా రాజాది రాజు మహారాజా మార్తాండ రాజులు, సార్వభౌములు, చక్రవర్తి సమ్రాట్లు ఏమయ్యారు, అందరూ కూడాను నేను ఈ భూమికి రాజుని అన్నాడు, స్వామిని అన్నాడు, అవుట్. సో కాబట్టి ఎంతవరకైతే సత్యం మీకు, ఈ జగత్తంతా కూడాను ఒక బుడగ లాంటిది. తర్వాత శ్లోకాలు చెప్తారు శంకరాచార్య, సముద్రంలో ఒక బుడగ ఎంత సత్యమో, ఎంత నిత్యమో, ఈ జగత్తంతా నామరూపాలతో ఉన్న జగత్తంతా కూడాను అంత సత్యం. కానీ మనం నిజంగా సత్యం అనుకుంటున్నాంగా. అందువలన మీరు అక్కడ చూస్తున్నటువంటి పామే సత్యం అనుకోండి అనుకోండి, తాడు ఇంకెప్పుడు తెలుస్తుంది మీకు. ఎప్పుడైతే కనిపిస్తున్న పాము సత్యము కాదు అని మీకు తెలుస్తుందో అప్పుడు లైట్ వేసి చూస్తే అది తాడు. అంటే తాడు ఎంతవరకైతే తాడు అక్కడ ఉన్నదని తెలియదో కనిపిస్తున్న పామే సత్యం అనుకుంటారు. ఎంతవరకైతే జగత్తంతటికి మూల కారణంగా ఉన్నటువంటి ఓము ఆత్మ బ్రహ్మే అని మీకు తెలియదో జగత్ సత్యం అనుకుంటారు. అందువలన ఏమంటాడంటే, ఎంతవరకైతే బ్రహ్మ అన్నిటికీ అధిష్టానము సత్యం అని తెలియదు, తావత్ సత్యం జగద్భాతి, ఈ జగత్తంతా సత్యంగా మీకు భాషిస్తుంది. ఎలాగా ఉదాహరణ చెప్పాడు శంకరాచార్య ఇక్కడ. సుక్తికారజతం యథా, సుక్తికారజితం యథ. సుక్తిక అంటే ఏంటంటే ఆల్చిప్ప, కాల్షియంతో ఉంటుంది కదా మన సముద్ర తీరంలో, ఇసుకలో మీరు చూసుంటారు. ఆల్చిప్ప చూసారమ్మా, ఆల్చిప్ప లాంటిది మదర్ పెరల్ అంటారు దాన్ని. సో ఆల్చిప్ప అది సిల్వర్ కోటింగ్ లాగా మెరుస్తుంటుంది అనమాట. మంచి సూర్యకాంతి సన్ రైస్ వచ్చాయనుకోండి, అది ఏదో పెద్ద సిల్వర్ లాగా మెరిచిపోతుంటుంది మనకి.
ఈ అప్పుల్లో ఉన్నాడు, లేక లేక ఎక్కడో అక్కడ మంచి ఎండి నానిమ కూడా కనిపించింది. అమ్మయ్య ఏదో దేవుడు చూశాడు, ఆయన దయ చూశాడని ఇక పైకి చుట్టువైపు చూస్తారు, ఎవరు వచ్చి ముందు తీసుకోగలరు భయ్యానికి. మెల్లగా వెళ్తారు, అక్కడికి వెళ్ళి అన్ని చుట్టువైపు చూస్తారు, ఇంకెవరు చూడట్లేదు. ఇలా చెయ్యి దాని మీద పెడతాడు, ఇలా చెయ్యి పెట్టి చూస్తాడు, అది ఆళ్ళు చెప్ప, అరే నేను ఎండి నానిమని కొన్నాను అనుకుంటాను. అలాగ అన్నట్టు ఈ జగత్తంతా సత్యం అనుకుంటారు. అందుకే నామరూపాలు సత్యం అనుకుని మనం ఏం చేస్తాము, కుక్క తాక బట్టి గోదావరి ఈజిని సందంగా మనము ఆ మధ్య నదిలో కొట్టుకుపోతాము. అందువలన ఎవరైనా సరే ఒక ఆకారాన్ని సత్యం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు గురువు అన్నారు, మీకు కొన్ని విషయాలు చెప్పారు, ఈ గురువు శరీరంగా సత్యం అని భావించారు అనుకోండి, మీరు పప్పులు కాలేసినట్టే. ఎందుకు, గురువు కూడా శరీరమేగా, శరీరం గురువు కాదు కదా. ముందేం చెప్పాం మనము, ఈశ్వర గురువు మీరు ఆత్మస్వరూపంగా ఒక్కటే. ఆ ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అప్పుడేంటి, నేను ఆత్మగా మీ హృదయంలోనే ప్రకాశిస్తున్నాను అంటే ప్రతి క్షణం కూడాను మీతో పాటే నేను ఉన్నాను, మీరు కూడా నాతో పాటే ఉంటారు. అది అసలైనటువంటి ఒరిజినల్ గురువు, అదే అనమాట ఆత్మ. దాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఒక వ్యక్తి, ఒక చేతన వస్తువు, ఒక వ్యక్తి అవసరం. దాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నా, మీ అందరికి కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. ఎవరికి కూడాను బ్రహ్మ విద్య ప్యాకెట్లు అమ్ముతుంటారు మనకు, ఔషధాలాగా. మీరు కుంకుమ తీసుకెళ్ళండి, నిమ్మకాయ కట్ చేయండి, ఇంటి ముందు పెట్టి బొట్లు పెట్టండి, మీకు అన్ని తీరిపోతాయి మీ కోరికలల్లో. లేకపోతే మీ కోరికలో పేపర్ మీద ఉండిలు పడియండి, ఆ వర్షం కూడా లోపల అయితే పేపర్ పోతుంది, ఈలోకి డబ్బులు కూడా కట్టేయండి, మొత్తం కట్టిన కానుకలు. ఇవన్నీ దేనికి అంటే ఈ పిచ్చి పెరిగిపోయి వెయ్యి రకాలుగా వికాసించినట్టు ఈ యొక్క అంత ఈ జగత్తు ఎమోషనల్ థాట్స్ ఆబ్జెక్టులు ఇదంతా ప్లే. ఈ ప్లేనే దీర్ఘ స్వప్నము అంటారు. అర్థమవుతుందమ్మా? జగత కల్పన, జీవ కల్పన, ఆల్ దిస్ కల్పన, దీర్ఘ స్వప్న, ఆల్ ది జాలం, ఆల్ ది జగ్లర్ డీడ్స్, ఆల్ దిస్ మాయా థాట్, ఆల్ దిస్ మాయా స్ట్రీట్, ఆల్ దిస్ మాయా థాట్, ఆల్ దిస్ మాయా స్ట్రీట్. Nothing exists, nothing belongs to you, you are neither mind nor body. మరేంటి, ఇమ్మోర్టల్ సెల్ఫ్ యు ఆర్, అమృతత్వమైన ఆత్మస్వరూపానివి. నథింగ్ ఎగ్జిస్ట్, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఐ ఆమ్ నెయిదర్ బాడీ నార్ మైండ్, ఐఎమ్ ఇమ్మోర్టల్ ఆత్మ, ఓంకార్ బ్రహ్మ యామ్ చిదానంద రూప శివోహం. గట్టి చెప్పాలి, గర్జించాలి వివేకానంద స్వామి లాగా. శివోహం అని ఆయన దేహత్యాగం చేసేటట్టు మీకు తెలుసా? ఆయన లాస్ట్లో దేహత్యాగం చేసేటప్పుడు వివేకానంద స్వామి శివోహం అని అది ఉచ్చరించి దేహత్యాగం చేసేటట. మరి మీరు ప్రయత్నించండి, మరి లాస్ట్ మూమెంట్లో అనండి అలాగా. ఓకేనా? కాబట్టి ఇది అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే ఇది ఆశ్చర్యం. నేను ఈరోజు మీకు నా బ్యాగులో బయట నుంచి తెచ్చింది ఏమైనా ఒక విభూతి కానీ, ఒక రక్ష కానీ, ఒక రాగి కానీ, ఏదైనా సరే ఉంగరం కానీ, ఏదైనా సరే రత్నం కానీ, మణి కానీ ఏమైనా మీకు ఇచ్చామా? ఏమి ఇవ్వడానికి ఏముందండి, ఇదంతా మన అజ్ఞానం. కాకపోతే అరే మీరు ఆత్మస్వరూపులు అంటే మీరు ఒప్పుకోవట్లేదు. మీరు శరీరం కాదంటే నేను శరీరం అనుకొని పట్టుకొని కూర్చున్నారు. రోజు చెప్తున్నా మీరు శరీరం కాదు, మీ మనసు బుద్ధి ఇవన్నీ కూడా ఇవి ఒక ఎక్విప్మెంట్లు. ఎలాగైతే ఫ్యాన్ కెపాసిటరు, ఆ వింగ్స్ అవన్నీ ఎలాగ ఉన్నాయో, ఈ ఫ్యాన్, ఈ కెపాసిటరు, ఈ యొక్క ఫ్యాన్ యొక్క వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికి వెనక నుండి వస్తున్న శక్తి మళ్ళీ ఓంకారంలాగా ఎలక్ట్రిసిటీ ఉంది అంటే మీరు చూస్తున్నారు. ఇవన్నీ బాగానే అర్థమవుతుంది. ఎక్కడికి వస్తారికే మనకి కొంచెం కష్టంగా ఉంది. సో దీనికే వాసనా బలం అంటారు. ఇవి వీక్ అవ్వాలి. ఈ వీక్ అవ్వాలంటే శంకరాచార్య చెప్పింది మీరు అలా విని అలా కొట్టిన దగ్గర కొట్టి మీ మోహము అజ్ఞానం మీద కొడుతుంటే ఆయన దాన్ని డంక అంటారు అన్నమాట, భజగోవిందం అలాగా. దాన్ని మోహం ముద్గర అంటారు. మన మోహం అజ్ఞానం మీద పదే కొట్టడాన్ని ఏమంటారు? మోహ ముద్గర అంటారు. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడతో మనము 7 శ్లోకం అయింది. ఓకేనా? 7 తర్వాత 8వ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ మీ అందరూ తప్పకుండా రావాలి. ఆల్రెడీ క్లాస్ మనం సమాప్తమైంది, క్లోజ్ చేస్తాం. ఓకే. ఓ